మనుషులు చేస్తున్న విధ్వంసానికి ప్రకృతి పగ తీర్చుకుంది. అధిక వర్షపాతం వలన భారీ నష్టం వాటిల్లిందని ప్రభుత్వం చెబుతున్నా నదీ పరివాహక ప్రాంతాలలో జరిగిన విధ్వంసంతో ఆ ప్రాంత వాసులు విలవిలలాడిపోయారు. గంటల వ్యవధిలో వరదల బీభత్సం మనిషిని కోలుకోలేని దెబ్బతీసింది. వరద విలయ తాండవం కొందరు జీవితాలను రోడ్డును పడేశాయి. ప్రకృతి ప్రకోపానికి నిలువెల్లా వణికిపోయారు. ఏమిచ్చినా ఎంత ఇచ్చినా శాంతం నష్టపోయిన రైతాంగం కష్టాలు తీరేలా లేవు. వరద నీటి కష్టాలలో కన్నీరు మున్నీరవుతున్న రైతాంగం దైన్య స్థితిపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్ర చరిత్రలోనే అటు ఖమ్మం, ఇటు మహబూబాబాద్, ఇటు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో వరద బీభత్సం కొన్ని సంవత్సరాల పాటు కోలుకోలేని దెబ్బతీశాయి. ముఖ్యంగా రైతాంగం పరిస్థితి చూస్తే వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే వేసిన పంట కొట్టుకుపోతే మరో సీజన్లో పంట పండించుకోవచ్చు అని చెప్పి ఒక ధైర్యం ఉంటుండే. కానీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నిజంగా గుండె తరుక్కుపోతుంది. భూసారం మొత్తం కొట్టుకుపోయి రాళ్ళు రప్పతేరి ఆ రైతుకి తన భూమేనా అనే ఒక అపనమ్మకం ఏర్పడే అంత వరద బీభత్సం 10 రోజుల క్రితం విలయతాండవం చేసింది. అటు ఖమ్మం జిల్లా ఏదైతే ఖమ్మం రోడ్ల మండలం కావచ్చు, నేలకొండపల్లి మండలం కావచ్చు, లేదా కూసుమంచి, తిరుమలపాలెం, దాంతోపాటుగా మదిర నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల్లో తీరని నష్టాన్ని, తీరని ఆవేదనను రైతులను మిగిల్చింది. వాస్తవంగా కేంద్ర బృందం 2 రోజుల పాటు ఖమ్మం జిల్లా కావచ్చు, మహబూబాబాద్ జిల్లా, అటు నల్గొండ, సూర్యాపేట జిల్లాలో పర్యటించి వరద నష్టం అంచనా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కానీ ఏదో కంటి తుడుపుగా ఒక 10,000, 20,000 ఎకరానికి ఇచ్చి చేతులు దులిపోవడం కాకుండా నిజంగా నష్టపోయిన రైతులు వేల మంది ఉన్నారు. వాళ్ళని గుర్తించి ఈ రైతు బంధు, రుణమాఫీలు ఇటువంటి పథకాలు కాకుండా అదనంగా రైతులను వివిధ కేటగిరీల కింద నిర్ణయించి పూర్తిగా పొలాలు కొట్టుకుపోయిన, అసలు పొలం స్వరూపం అంటే భూస్వరూపాన్నే పూర్తిగా మార్చివేసిన వరద వల్ల నష్టపోయిన వాటిని అంచనా వేసి రైతులు ఉదారంగా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పాలేరు, ఆకేరు లేదా పాకాల ఈ పరివాహక ప్రాంతంలో పొలాలు, భూములు నామరూపాలు లేకుండా వెళ్ళిపోయాయి. మినిమం ఒక రైతుగా, ఒక జర్నలిస్టుగా గత 30 సంవత్సరాల నుంచి నేను అంచనా వేసిన నష్టం గతంలో ఎప్పుడు కూడా ఇంత నష్టం జరగలేదు. ఎక్కడన్నా ఇసుక మేటలు వేస్తే కొంత ఇసుకను తొలగించి తిరిగి ఒక సీజన్లో, 2 సీజన్ల తర్వాత 3వ సీజన్కైనా ఆ భూమి తిరిగి సాగు చేసే పరిస్థితి వస్తుంది. కానీ ప్రస్తుతం ఏదైతే పాలేరు, ఆకేరు, పాకాల నదీ పరివాహక ప్రాంతాలలో కొట్టుకుపోయిన పొలాలు మినిమం ఒక 5 నుంచి 7 అడుగుల మట్టి కోసుకుపోయి రాళ్ళు తేలాయి. మళ్ళీ తిరిగి దాన్ని పునరుజ్జీవం చేయాలన్నా లేదా దాన్ని మళ్ళీ సారవంతం చేయాలంటే ఒక్కొక్క ఎకరానికి మినిమం తక్కువగా 1 లక్ష రూపాయలు ఖర్చు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ కనుక చెరువు మట్టి తోలినా ఎక్కడ ట్రాక్టర్ మట్టి అక్కడ అంత హైట్ వేస్తే తప్ప మళ్ళీ భూమి తిరిగి సాగులోకి వచ్చే అవకాశం లేదు. పంట నష్టం అంటే ఒక వరి కావచ్చు, ఒక పత్తి కావచ్చు, ఒక మిర్చి కావచ్చు, ఒక 10,000, 20,000, 30,000 నష్టం జరుగుతుంది. రైతు అంటేనే నష్టాల కళల్లో ముందుకు వెళ్ళే వ్యక్తి కాబట్టి కొంత మానసికంగా సిద్ధమై ఉంటాడు కాబట్టి పెద్ద కష్టం కాదు. కానీ అసలు భూసారమే దెబ్బతిని భూమి స్వరూపమే మారినప్పుడు ఆ రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. చాలా ప్రాంతాలలో మట్టి కొట్టుకుపోయి రాళ్ళు వెక్కిరిస్తున్నాయి రైతుల దైన్య పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా ఏదో గతంలో జరిగిన వరద బీభత్సాలు, ఇతరత్ర అంశాలన్నీ పక్కన పెట్టి వాస్తవ అంశాలకు అనుగుణంగా గ్రామాలలో ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి భూమి ఏదైతే పంట నష్టం జరిగిందో వాటిని వివిధ కేటగిరీల కింద, అసలు భూసారమే మట్టే కొట్టుకుపోయి రాళ్ళు తేలిన భూమికి ఒక కేటగిరీ కింద, లేదా ఇసుక మెట్లు వేసిన దానికి ఒక కేటగిరీ కింద, పంట నష్టం పోయిన అంశానికి ఒక కేటగిరీ, ఇట్లా ఒక 2-3 కేటగిరీలు చేసి ఆ నష్టాన్ని ఎంతో కొంత పూర్తి స్థాయిలో ఇవ్వకపోయినా రైతులకు వెన్నుదన్నుగా ఉండాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల సమయంలో ఇది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అన్నప్పుడు
ప్రతి వర్గం కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదారంగా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిధుల అంశాన్ని పక్కన పెడితే ఎట్లా 7,35,000 కోట్ల అప్పు చేశాము, ఇంకొక 5,000 కోట్లు 10,000 కోట్లు అప్పు చేసే పెద్ద కష్టమే కాదు. రైతుల దైన్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఉదారంగా నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే క్షేత్రస్థాయిలో ఏదో కేంద్ర ప్రభుత్వం వచ్చిందా, జిల్లాధికారులు పర్యవేక్షించారా, నివేదికలు ఇచ్చారని కాకుండా కేటగిరీ వైజ్ ఇవ్వకుండా కనుక మీరు నష్టపరిహారం ఇస్తే రైతుల నోట్లో మన్ను పోసినట్టే. ఎందుకంటే నా భూమి అసలు భూమే కనపడకుండా రాళ్ళు వెళ్ళినప్పుడు నాకు ఇచ్చే 20,000 రూపాయలు కేవలం ట్రాక్టర్ కిరాయి కూడా సరిపోదు. అటువంటిప్పుడు పూర్తిసార్లు ఇవ్వకపోయినా దాని నష్టం అంచనాని దగ్గరగా ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక ఎకరం భూమి తిరిగి సాగులోకి రావాలంటే 2 లక్షలు ఖర్చు అవుతుందంటే దాంట్లో ఎంతో కొంత 30%, 40%, 50% అనేది కేటగిరీ వైజ్గా డివైడ్ చేయకుండా గుంపు మొత్తాన్ని ఒకే సిస్టంలో తీసుకొస్తే నిజంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు అన్యాయానికి గురవుతారు. సాదాసీదాగా నష్టపోయిన రైతులకు కొంత ఊరట ఉండే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ మోస్టు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చాలా సీనియరు, చాలా అవగాహన ఉంది వ్యవసాయం మీద. అటువంటి విషయంలో ఎలాంటి బేషిజాలు పోకుండా ఉదారమైన వ్యక్తిత్వంతో ముందుకు పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం తప్ప ఇంకెవరు కూడా ఆదుకునే అవకాశం లేదు. ఇతరత్ర వర్గాలంటే ఏదో రకంగా కుల వర్గము, మత వర్గము, రకరకాల అంశాలు, వ్యాపార వర్గాలు ఒకరికొకరు చేదులు అది ఉంటుంది తప్ప రైతు నష్టపోయినప్పుడు మిగిలిన రైతులు చందాలు వేసుకొని ఆ రైతుని ముందు నెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం తప్ప రైతులను ఆదుకునే అవకాశం ఎక్కడా లేదు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి కేంద్రీకరించి కేటగిరీ వైజ్గా నష్ట అంచనాని గంపగుత్తగా కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైతే 2-3 ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేసి అటు రెవెన్యూ కావచ్చు, లేదా ఇటు ఇరిగేషన్ కావచ్చు, లేదా వ్యవసాయ శాఖ కావచ్చు, ఇట్లా ఈ 3-4 రకాల శాఖల్ని కేటాయించి ఎవరికి వాళ్ళు పంట నష్టాన్ని లేదా భూసారం మొత్తం దెబ్బతిన్న పొలాలను గుర్తించి వాటికి వెన్నుదన్నుగా ఉండి తిరిగి మళ్ళీ రైతులలో వెలుగులు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి జర్నలిస్టు కోరుకుంటుంది. ఎందుకంటే రైతులకు జరిగిన నష్టం, తీరని నష్టం ఎవరు తీర్చలేదు. ఎందుకంటే ఒక ఇల్లు మునిగిపోతే, ఇంట్లో వస్తువులు పోతే తిరిగి 6 నెలలకు 3 నెలలకు సంవత్సరాలు కొనుక్కోవచ్చు, అది మార్కెట్లో దొరికాయి కాబట్టి కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ భూసారమే దెబ్బతిని అసలు భూమి స్వరూపమే మారినప్పుడు ఆ రైతుల దైన్య స్థితి చెప్పలేంది. అసలు ఆ నష్టాన్ని ఎవరు పూడ్చలేదు కూడా. అంటే రైతు తిరిగి ఆ పొలాన్ని మళ్ళీ సాగులో తీసుకురావాలంటే ఒక 1 ఏడాది నుంచి 2 నెలలు పడుతుంది తిరిగి తీసుకురావడానికి. అంటే మట్టి తోలటం ఒకటి, భూసారాన్ని పెంపొందించడం, వేసిన పంటకు దిగుబడి రాకుండా తిరిగి తన భూమి, తాను నమ్ముకున్న భూమిని తిరిగి యథాస్థితికి తీసుకొచ్చేందుకు మినిమం సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి గతం నిబంధనలు ఇవన్నీ పక్కకు పెట్టి క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న కష్టాలను, జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి సర్కారు ఉదారంగా నిధులు ఇవ్వాలని చెప్పి జర్నలిస్టు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.